మీ అందరికీ హాయ్, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి స్పెషల్ గా నేను పాయసం అయితే చేయబోతున్నాను. ఈ పాయసంను ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మనకి ఇదే కదా మెయిన్ ఫెస్టివల్. మరి మీరు బాగా జరుపుకుంటున్నారా? ఫెస్టివల్ అనగానే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది స్వీటే కదా. వాటిల్లోనే ఒక ఐటమ్ ఈ పాయసం కూడా. ఇవాళ పాయసం గట్టిగా కాకుండా అలా అని లూజ్ గా కాకుండా ఎలా చేయాలో లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు చెప్పేదే, మీరు ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ఈ సేమియా పాయసంకి మనకి మెయిన్ గా కావాల్సింది నెయ్యి, డ్రై ఫ్రూట్స్, చక్కెర, సేమియా, పాలు. ముందుగా మనం ఒక కళాయిని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 to 5 మెంబర్స్ కి అయితే పాయసం వచ్చేలా తయారు చేస్తున్నాను. సో దానికోసం నేను ఈ కప్పు నిండా అయితే నెయ్యిని యాడ్ చేస్తున్నాను. గడ్డగా ఉన్న నెయ్యి కాస్త ఇలా కరిగిపోయే వరకు మనం హీట్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిపోయాక మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాము. కాజు, సన్నగా తరిగిన బాదం పప్పులు, అలానే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ఎండు ద్రాక్షని అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ కాజు, బాదం ఇవి వేగాకే మనము ఎండు ద్రాక్షని యాడ్ చేయాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. చూసారు కదా ఈ ఎండు ద్రాక్ష ఎలా ఉబ్బిందో, సేమ్ పండు ద్రాక్ష లానే ఉంది కదా. ఇప్పుడు ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే నెయ్యిలో సేమియాని అయితే తీసుకొని అలానే వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ అయితే సేమియాను తీసుకున్నాను. సేమియాను ఇలా రోస్ట్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది డైరెక్ట్ సేమియాతోనే చేసేస్తుంటారు, అది మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ మొత్తం మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయండి. చూసారు కదా ఇలా వేయించుకోవడం వలన సేమియా కలర్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. మొత్తంగా ఇలా వచ్చే వరకు అయితే మనము వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను 2.5 కప్ అయితే వాటర్ ను యాడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు సేమియాకి 2.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటున్నారో అదే కప్పుతో మనం తీసుకోవాలి వాటర్ ని కూడా. ఇలా వాటర్ హీట్ అయినంత వరకు మనం ఉంచి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ సేమియాను యాడ్ చేశాక కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి 5 మినిట్స్ అయింది. ఇప్పుడైతే మూత ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపి సేమియా ఉడికిందా లేదా అనేది ఒకటి పట్టుకొని చూద్దాము. చూడండి, ఒక సేమియాను రబ్ చేశాను కదా, ఇది టోటల్ గా అయితే ఉడకలేదు, ఒక 50% అయితే ఉడికింది. పూర్తిగా ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. కాసేపు ఇలానే ఉంచేసి మళ్ళీ అయితే మూత తీస్తున్నాను. చూడండి, సేమియా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇందులోకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ మనమైతే యాడ్ చేసుకోవాలి. అదే పాలు. ఇక్కడ నేను సేమియాను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో 2 గ్లాసుల పాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా పాలని యాడ్ చేశాక ఒకసారి మొత్తం కలిపి ఇందులోనే మన స్వీట్ కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. చక్కెరను వేశాక ఈ చక్కెర అనేది కరిగేంత వరకు బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 3 కచ్చా పచ్చగా దంచుకున్న యాలకులను యాడ్ చేయాలి. ఈ యాలకులు వేయడం వలన పాయసం టేస్టే టోటల్ గా చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. యాలకులు వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి, మంచిగా పొంగొస్తూ ఉంది. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేయండి. ఇప్పుడు ఇందులో ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను యాడ్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ను యాడ్ చేశాక ఇలా కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా పాలు అనేవి ఎలా పొంగొస్తుందో. ఇలా కొంచెం చిక్కపడేదాకా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక ఇంతే, పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము గ్లాసెస్ లో పోసుకొని కూడా తాగేయచ్చు. పాయసం మనకి చల్లబడ్డాక కొంచెం అయితే తిక్కుగా తయారవుతుంది. సో అందుకని మనకి పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి మీరు ఇంకా ట్రై చేయలేదా? ఇంకెందుకు లేట్, ఈ సంక్రాంతికి అయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ ద్వారా. అలానే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.